వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇవాళ వాహన పూజలు ప్రత్యేకంగా కనకాల కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టింది పేరనమాట. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి భక్తులు వాహన పూజలు జరిపించుకుంటుంటారు. అసలు వాహన పూజలు ఇవాళ ఎందుకు జరిపించుకోవాలి అండ్ చేయించుకోవాలి పూజలు అనుకునే వాళ్ళకి సమయం ఏమైనా ఉంటుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అర్చకులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయ్యగారు, ప్రత్యేకంగా దసరా రోజు కావచ్చు, దసరా కంటే ఒక రోజు ముందు రోజు వాహన పూజలు చేయించుకుంటుంటారు. అసలు వాహన పూజలు ఎందుకు ఈ 2 రోజుల్లో చేయించుకోవాలి? వాహన పూజలకి చాలా ప్రత్యేకత ఉందండి. దసరాకి పర్టికులర్గా దసరా ముందు రోజు కానివ్వండి, దసరా రోజు కానీ చేయించుకుంటే దానివల్ల చాలా ఫలితాలు, మనకి ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు అవి జరగకుండా నివారించుకోవచ్చు. అట్లాగే మనకి దృష్టి దోషం కూడా తగలకుండా ఉండడం కొత్త వాహనాలకి. అట్లాగే మనం ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు దృష్టి దోషాలని పోవడం కోసం అని చెప్పేసి వాహన పూజలు చేయించుకుంటారమ్మా. దసరా రోజు చేయించుకుంటే చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అనేది బాగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో దసరా అప్పుడు చేయించుకుంటే, మిగిలిన రోజుల్లో చేయించుకోకూడదని కాదు, మిగిలిన రోజులు ఎప్పుడైనా కూడా చేయించుకోవచ్చు, కానీ దసరా అప్పుడు ప్రత్యేకతగా ఉంటుందన్నమాట. దానికోసం అందరూ ఇవాళ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఇక్కడ వాహన పూజలు? ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వాహన పూజలు మొదలైనవి. సాయంత్రానికి మా తెలిసినంత వరకు ఒక 2000 వాహనాల వరకు ఈరోజు పూజలు చేయించుకోవచ్చు అని అంచనా వేస్తున్నాం మేము. ఇక్కడ కనకాల కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉంటుంది. ఈవెన్ పర్సనల్గా తీసుకునే వెహికల్స్తో పాటు ఆఖరికి అంబులెన్స్ డ్రైవర్లు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకునేది ఉంటుంది. గత కొద్ది కాలంగా మనం చూసినట్లయితే కనుక ఇది ఎండోమెంట్ ఆలయం అమ్మ. అట్లాగే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుంది. ఇక్కడ కనుక పూజలు చేయించుకున్న వాళ్ళకి ఆల్రెడీ కొన్ని మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళు ప్రచారం చేయడం వల్ల మిగతా భక్తులు కూడా అదే నమ్మకంతో మాకు కూడా అదే విజయం జరగాలి, అదే విజయం మాకు కూడా చేకూరాలన్న ఉద్దేశంతో, అమ్మవారి అనుగ్రహం మాకు కూడా కావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడానికి ప్రత్యేకత అది మెయిన్గా. మరి దాదాపు ఇవాళైతే 2000 అన్నారు. మరి రేపు ఎప్పటి వరకు వాహన పూజలు జరిపించుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కొంతమంది భక్తులకు ఇవాళకి వీలు పడదు, రేపైనా వచ్చి చేయించుకోవాలంటే ఎప్పటి వరకు రావచ్చు? రాత్రి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు కూడా ప్రత్యేకమైనవి వాహన పూజలకమ్మ. ఎక్కువగా వచ్చేసి ఇవాళ మహర్నవమి అవడము, శుక్రవారం అవడం వల్ల ఏంటంటే శుక్రవారానికి అమ్మవారికి ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మహర్నవమి రోజు ఎక్కువ పూజలు ఉంటాయి. అట్లాగే విజయదశమి రోజు కూడా కొంతమంది కొత్త వాహనాలు కొంటుంటారు. మనకి కార్ షోరూంలో కూడా మనం చాలా చూస్తుంటాము, ఎక్కువ వెహికల్స్ సేల్ అవుతూ ఉంటాయి. ఆ రోజున కూడా చాలామంది చేయించుకుంటారు. ఇది ఆదివారం రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 13వ తారీఖు ఆదివారం మనకి సెలవు రావడం, దాంతో కొద్దిమంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఆదివారం కూడా చేయించుకునే అవకాశం ఉందన్నమాట. కనీసం రోజుకి, అంటే ఈరోజు వచ్చినంత రాకపోవచ్చు, కానీ ఎంత లేదన్నా కూడా ఒక 500 నుంచి ఒక 1000 సంఖ్యలో ఖచ్చితంగా వస్తారు. రేపల్లుండి కూడా ఈ ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట వాహన పూజల ఆనవాయితీ. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మనకి? ఈ రోజు అయితే మనం చూస్తున్నాం, అంటే కొత్త బండ్లు కొనుక్కున్నప్పుడు పూజ చేయించుకోవడం కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు నవమి, దశమి రోజు చేయించుకోవచ్చు కావచ్చు, ఇవి మనం చూస్తున్నాం. కానీ వెనుకటి నుంచి ఎట్లాంటి ఆనవాయితీ ఉంది వాహన పూజలకి? పురాణ కాలంలోనే మనకి మహాభారతంలో కనుక మీరు చూసినట్లయితే అర్జునుడు ఆయుధ పూజలు, తర్వాత వాహన పూజలు అన్ని వాళ్ళు చేసుకున్న తర్వాతనే మహాభారత యుద్ధం అనేది మొదలైంది. అది శ్రీకృష్ణుడు ఆయనకి హితబోధ చేస్తున్నప్పుడు కూడా చెప్తాడనమాట. నీ ఆయుధాలకి, తర్వాత వాహనాలకి, ఇక్కడంటే మనం ప్రతి ఒక్కళ్ళ ఆయుధం వాడలేం. కాబట్టి ఇప్పుడు పోలీసులు అంటే గన్లు వాడతారు, అట్లాగే రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు కత్తులు యుద్ధాలు అవి చేసేవాళ్ళు, వాళ్ళ ఆయుధాలు అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రధానికి ఇక్కడ మనకి ఈ వాహనాన్ని కూడా ఆయుధం కింద మనము చూడాల్సి ఉంటుందన్నమాట. ఆ దృష్ట్యా చాలామంది అంటే ఆయుధ పూజలు లేని వాళ్ళు వాహన పూజలు అవి చేయించుకుంటారు. ఒకవేళ వాహనాలు ఉన్నవాళ్ళు, ఆయుధాలు ఉన్నవాళ్ళు 2 కూడా చేయించుకుంటే ఇది మనకి మహాభారతం రోజుల దగ్గర నుంచి ఆనవాయితీ వస్తుందమ్మా. సో ఇట్లా వెనకటికి వచ్చే ఆనవాయితీ ఇప్పటికీ కూడా ప్రతి గుళ్ళల్లో కూడా అది కనిపిస్తుంటుంది. ఇక ప్రత్యేకంగా కనకాల కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర మనం చూస్తుంటే ఇక్కడ వాహన పూజలకు చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటుంటాయి. అందుకనే భక్తులు ఇక్కడ వాహన పూజలు చేయించుకోవడానికి క్యూ కడతారని నేను చెప్పే కాదు, ఇప్పటివరకు మనం అయ్యగారితో మాట్లాడినప్పుడు కూడా దాదాపు ఇవాళ 2000కు పైగానే వాహనాలకు పూజ జరిపించే అవకాశం ఉందన్నారు. ఇక ప్రతిరోజు అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, టిల్ ఆదివారం వరకు 500 నుంచి 1000 వాహనాలు అయితే వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వెళ్తారు భక్తులు అని చెప్తున్నారు. సో ఇదే అనమాట వాహన పూజ సంబంధించిన సెంటిమెంట్ కావచ్చు, అండ్ వాహన పూజ వెనకాల ఉండే కథకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.